ఈరోజు మనం నర్సరావుపేట జేఎన్టీయూ కాలేజీ ఆవరణ బయట నుంచి ఈ కాంపౌండ్ వాల్ బయట నుంచి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. బ్యాక్గ్రౌండ్ లో జేఎన్టీయూ కాలేజీ కనపడతా ఉంది, నర్సరావుపేట జేఎన్టీయూ కాలేజీ. ఈ కాలేజీ స్టార్ట్ అయ్యి 2014 ఫిబ్రవరిలో అప్పుడు ఉన్న మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కాసు కృష్ణారెడ్డి గారు ఇక్కడ జేఎన్టీయూ కాలేజీ 87 ఎకరాలు కేటాయించి ఈ కాలేజీకి ప్రారంభించుకోవడానికి అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వంచే అనుమతులు పొంది ఈ కాలేజీని ప్రారంభించాలని కోరటం జరిగింది. దీని మేరకు ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చిన తర్వాత 2014 నుంచి 19 వరకు కూడా అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కనీసం ఒక్క ఇటుక బిళ్ళ కూడా దీనిలో పెట్టకుండా, ఒక బొచ్చ సిమెంట్ కూడా వేయకుండా, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి కూడా అడ్డు తగిలి ఈ కాంపౌండ్ వాల్ దాదాపు 3 కోట్ల రూపాయలతో అప్పుడు టెండర్లు పిలిస్తే ఈ పనులు ప్రారంభించకుండా 5 సంవత్సరాలు కూడా ఈ కాలేజీని నర్సరావుపేట పట్టణంలో ఉన్న అద్దె బిల్డింగ్స్ లో 5 సంవత్సరాలు కూడా రన్ చేయటం జరిగింది. 2019 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 150 కోట్ల రూపాయలు నిధులతో ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానీ, 2 బాయ్స్ హాస్టల్స్, 2 గర్ల్స్ హాస్టల్స్ బిల్డింగ్స్, అట్లానే స్పోర్ట్స్ కాంప్లెక్స్, అట్లానే గెస్ట్ హౌసెస్, ప్రిన్సిపాల్ ఇల్లు, హౌస్, రెసిడెన్స్, ఇవన్నీ కూడా దాదాపు రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్, ఇవన్నీ కూడా 150 కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభించి 2023 ఫిబ్రవరి నుంచి ఇక్కడ